మనుషులందరి జననం తీరు ఒక్కటే. భూమి మీద పడి పెరిగే విధానం రకరకాలుగా ఉంటుంది. ఏవో కోరికలు, ఎన్నో కలలు, ఆశలు, ఆలోచనలతో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. మనిషి ఎదిగే కొద్దీ ఇవన్నీ ఎదుగుతుంటాయి. ధనమేరా అన్నిటికీ మూలం అని ఓ మహానుభావుడు చెప్పిన మాట నడుస్తున్న కాలానికి కరెక్ట్గా సూట్ అవుతుంది. డబ్బులుంటే విలువ, గౌరవం, మర్యాద లాంటివి వాటి అంతటవే వెతుక్కుని మరీ వస్తాయి. మరి అవి దక్కాలంటే డబ్బు అధిక మొత్తంలో సంపాదించాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. అయినా కరెన్సీ కథన రంగంలో అలు పెరుగని పోరాటం చేస్తుంటారు. ఈ ధన యుద్ధంలో మానవ జాతిలో నేరాలు, ఘోరాలు, మోసాలు అలుముకుంటున్నాయి. కొందరు మాత్రం జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదు, బంధాలు, సంబంధాలు, నలుగురు మనుషులు తోడుంటే చాలు అని చాగంటి కోటేశ్వరరావు గారు చదివే ప్రవచనం కంటే గొప్పగా చెప్తుంటారు. ఈ కలియుగం అంతమయ్యే వరకు కూడా మనిషిలో మార్పు అనేది రాదు. ఎందుకంటే డబ్బు మత్తుపోయే వరకు వదలదు కాబట్టి. కానీ చివరిగా ఒక మాట, మనమంతా జన్మించిన తీరు ఒకటే అయినా మరణించే తీరులో వ్యత్యాసాలు ఉంటాయి. ఎలాగంటే మనం బ్రతికిన జీవిత విధానాన్ని బట్టి మార్గాలు సంభవిస్తుంటాయి. పుట్టేటప్పుడు ఏమి తీసుకురాము, పోయేటప్పుడు మన వెంట ఏది రాదు. ఇది సృష్టి ధర్మం. ఈ విషయాన్ని ప్రతి మనిషి తెలుసుకుని జీవిత గమనానికి పూలబాట వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.